డాక్టర్ గారు, మెంటల్ జబ్బు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆపోజిట్ పార్ట్నర్ని సుఖపెట్టగలరా? అంటే మెంటల్ డిసీజ్ అంటే ఇవన్నీ సైకోటిక్ డిజార్డర్స్ ఉంటాయి కానీ డిప్రెషన్ ఒకటి ఉంటుంది, సైకోటిక్ స్కిజోఫ్రినియా ఉంది, ఇలాంటి బైపోలార్ డిసీజ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ మెంటల్ డిసీజ్కి మరీ ఎక్కువ ఉన్నప్పుడైతే వాళ్ళు సెక్స్ పరంగా పెద్ద ఏమి ఉండదు అది. కానీ మందులు, చక్కటి మందులు ఉన్నాయి ఇప్పుడు మెంటల్ డిసీజ్ సెషన్లో. మానసిక వ్యాధులకి మంచి మందులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే గుండెకి జబ్బు వస్తే మందులు ఎలా వాడుతున్నాము, ఒక కిడ్నీకి జబ్బు వస్తే ఎలా వాడుతున్నాం, లివర్కి వస్తే ఎలా మందులు వాడుతున్నాం, బ్రెయిన్కి వస్తే ఎలా మందులు వాడుతున్నాం, ఆ రంగానే మనసుకు జబ్బులు వస్తే కూడా మందులు వాడుకోవాలి. చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, అన్ని చేయొచ్చు మామూలుగా. కొంతమంది మాత్రం కొద్ది క్రానిక్ అయిపోతుంది మెంటల్ డిసీజ్. కానీ మందులు వాడుతుంటే క్రానిక్గా ఉన్న మెంటల్ డిసీజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది, చాలా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కొద్దిగా చూసి వాళ్ళకి కొద్దిగా అబ్నార్మల్ కొంత కనబడచ్చు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అవన్నీ కొద్దిగా తేడాగా కనబడచ్చు కానీ కొద్దిపాటిగా. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పి మెంటల్ డిసీజ్ మాత్రాన వాళ్ళు దేనికి ఫిట్ గారు, పెళ్ళికి ఫిట్ గారు, పిల్లల కన్నా ఫిట్ గారు అనుకున్నది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మెంటల్ డిసీజ్ అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. కానీ ఒకటి, మందులు మాత్రం డాక్టర్గా చెప్పినట్లుగా వీరు ఎంతకాలం కానీ అంతకాలం వాడవలసిందే. అలాగే డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా డాక్టర్ చూపించి వెంటనే మందులు వాడితే, మామూలుగా ఒక హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళు, ఒక కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎలా అయితే వాళ్ళు మందులు వాడుతూ చక్కగా ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు, అంతకంటే కూడా బాగుంటారు. అంచేత మెంటల్ డిసీజ్ వస్తే వాళ్ళు ఏదో పెద్ద జబ్బులాగా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఇంకా వాళ్ళని వదిలేసిందే అన్నట్లుగా అనుకోవడం తప్పు. మెంటల్ డిసీజ్ వచ్చినా వాళ్ళ ఆ మందులు వాడే కంట్రోల్ అయిపోతుంది, కంట్రోల్ శుభ్రంగా ఉండొచ్చు అన్నమాట. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.